అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే లాంగ్ వీడియో తీసుకున్నా. అదేంటిదంటే తెలంగాణ స్టైల్ సరపిండి చేసుకున్నా తెలంగాణ స్టైల్లో. అది ఎలానో ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తా చూడండి. ఏం కావాలో చూపిస్తున్నా చూడండి. పిండి అందులో ఏమేమి కావాలో చూపిస్తా. పప్పు పెసరపప్పు తీసుకుంటున్నా. నేను శనగపప్పు తీసుకుంటారు, పల్లీలు కూడా పోసుకుంటారు. నేనైతే పెసరపప్పు పోసుకుంటున్నా. నువ్వులును ఇది జీలకర్ర వెల్లుల్లి పేస్టు, ఇది ఉల్లిగడ్డ పేస్ట్, కలియమాకు, తగినంత ఉప్పు వేసుకోవాలి, కారపొడి. ఓకే, ఇప్పుడు దీన్ని పిండి కలిపేసుకుందాం ఒక్కొక్కటిగా. పప్పు మీరు ఎంత పిండి క్వాంటిటీ దాని మీకు పిండి ఎంత క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఓకేనా? పెసరపప్పు అయితే పోస్తున్నా. ఇప్పుడు నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు నేను మిక్సీకి వేసుకొని దంచుకున్నా. కొంచెం జీలకర్ర ఎక్కువనే వేసుకున్నా, ఎందుకంటే జీర్ణం అరగడానికి అన్నట్టు జీలకర్ర వేసుకోవాలి. నేనైతే వేసుకుంటున్నా. ఇది ఉల్లిపాయ పేస్ట్ అన్నట్టు, పెద్ద సైజు ఉల్లిపాయను అయితే తీసుకొని కట్ చేసుకొని మిక్సీకి వేసుకున్నా. ఇప్పుడు కళ్యామాకు, మీకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కొంచెం తెలంగాణ స్టైల్ అంటే కొంచెం కారం వేసుకుంటేనే మంచిగా కారంగా మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఓకేనా? నేను ఇంత కారం అయితే వేసుకుంటున్నా. కారం తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఓకేనా? నువ్వు కారం తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నా. దీన్ని అయితే ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇలా మంచిగా ఇట్లా విసుకుతేనే మంచిగా కలుపుకోవాలి, మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ముద్దలా వేసుకున్నాం. చూసుకుంటూ కలుపుకోండి. ఓకేనా? వాటర్కి పిండికి ఎన్ని వాటర్ పడతాయో అంతే పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి పోసుకోకండి బాగా. చపాతి ముద్ద కంటే కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. ఎందుకు గట్టిగా చపాతి ముద్దలా గట్టిగా కలుపుకున్నాం అనుకో ఏమవుతుందంటే మన సరపిండి పెట్టిన తర్వాత పగుళ్ళు అనేది అంత తెల్లగా కనిపిస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే కొంచెం చపాతి ముద్ద కంటే కొంచెం మెత్త వేసుకుంటేనే బాగుంటుంది. ఏంది ఇప్పుడు ఇంట్లో వీడియో తీస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే తెలియని వాళ్ళ కోసం తెలియజేసినట్టు అవుతుంది కదా. కొందరు తెలియదు కదా తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎట్లా పెట్టుకుని, వాళ్ళ కోసం అయితే తీస్తున్నా. వట్టిగా ఎందుకు చేయాలి? నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి ఇంట్లో ట్రై చేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని పెట్టేసుకుందాం. అదేలానో చూపిస్తా. ఇప్పుడు గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, లేకుంటే అడగంటుకపోతుంది. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం ముద్ద తీసుకోవాలి. మీరు గిన్నె ఎంత సైజ్ తీసుకుంటారో దాన్ని పట్టుకొని పిండి అంతా తీసుకోండి. బాగా ఎక్కువ తీసేసుకుంటే మందంగా వస్తుంది సర్వపిండి. పలసగా పెట్టుకోవాలంటే కొంచెం తక్కువ తీసుకోండి. మీకు మందం పెట్టుకున్న తినగలుగుతామంటే మందం పెట్టుకున్నా ఏం కాదు. నేనైతే ఎక్కువ మందం పెట్టను, చాలా పలసగా పెట్టుకుంటాం. ఓకేనా? అది ఎలానో ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా మొత్తం దీనికి గిన్నెకి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఒత్తుకోవాలన్నట్టు. ఇలా ఒత్తేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. చూసారా? లాంగ్ వీడియో అంటే ఇలా ఉంటుంది. లాంగ్ వీడియో తీస్తే మనకు తీసే వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరు లేరు కదా మనకు వీడియో తీయడానికి. ఒక్కరమే తీసుకొని ఒక్కరమే ఇట్లా అన్నీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. వీడియో ఎవరన్నా మొబైల్ పట్టుకొని వీడియో తీస్తే మనకు కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. మనకు తీయడానికి ఎవరు ఉండరు కదా. ఇలా ఒత్తేసుకోవాలి మొత్తం. ఇది మొత్తం ఒత్తేసుకున్న తర్వాత మందం ఉన్నా పలసగా ఉన్నా కొంచెం హోల్ అయితే పెట్టుకోండి. హోల్ పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. నేను ఇట్లా హోల్ అయితే పెట్టుకుంటున్నా.
ఓలు పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే మంచిగా మనకు తర్వాత సర్వపిండి పెట్టి తీసేటప్పుడు కొంచెం ఈజీగా ఊడతుంది అన్నట్టు. ఆయిల్ కూడా ఎక్కువనే పోసుకోవాలి, మరి తక్కువ పోసుకోకండి. ఇది మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ సిమ్లో 10 మినిట్స్ అంతే, 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు స్టవ్ మీద పెడతా. ఓకేనా ఫ్రెండ్స్, దీని మీద మూత పెట్టుకుంటే జస్ట్ సిమ్ మీదనే ఉడికించుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అన్నట్టు. ఇట్లా హైలో పెట్టుకుంటే అందుకే సిమ్లో పెట్టుకోవాలి. ఓకేనా, నేనైతే సిమ్లో పెట్టుకుంటున్నా. ఇదైతే ఉడికిపోయేంతలో మనం ఇంకో గిన్నె ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఉడుకుతుంది కదా, ఇది ఉడికిపోయేంతలో మనం ఇంకో గిన్నెలో మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాము. ఓకేనా, చూపిస్తాం ఇప్పుడు ప్రాసెస్. మళ్ళీ ఆయిల్ వేసుకొని సేమ్ అలానే ఇప్పుడు ఆయిల్ అనేది ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. చేయితో అనుకోవచ్చు, ఇట్లా కూడా అనుకోవచ్చు, మీకు ఎట్లా వీలైతే అట్లా అనుకోండి. నేనైతే ఇట్లా చేస్తున్నా. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మొత్తం మళ్ళీ గిన్నెకంతా ఇట్లా ఒత్తుకోవాలన్నట్టు. ఇట్లా పలసగా ఒత్తేసుకొని మిగతా పిండి అంతా అలానే చేసేసుకోవడం. ప్రాసెస్ అంతా అంతే అది. ఓకేనా, ప్రాసెస్ మొత్తం ఇట్లనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా అయిందో చూపిస్తారు చూడండి. చూడండి ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయింది. స్టవ్ కట్టేసుడే. ఇలా ఆఫ్ వేసుకున్న తర్వాత ఇది అయిపోయింది కదా, బంద్ చేసి ఇట్లా ఫ్రై అయిపోయిందో ఇలా ఫ్రై చేసుకోవాలి. మిగతా కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీడియో తీస్తా. ఓకేనా, చూసిరా ఇట్లా పెట్టుకోవాలి. అన్ని మొత్తం మీరు ఎంత పిండి తీసుకుంటారో అన్ని ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. అన్ని సేమ్ వచ్చినాయి చూసిరా. మనం కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే బాగా వస్తాయి. ఇట్లా హోల్స్ కూడా పెట్టుకోవాలి. నేను పలసగా చూసిరా ఎంత పలసగా చేసుకున్నాము. ఎట్లా చిన్న టేస్ట్ చూసి చెప్తా. కొంచెం క్రిస్పీగా వచ్చినాయి, సూపర్ వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసుకొని నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.